ఆ ప్రాంతం హైదరాబాద్ నగరానికి ముఖద్వారం. అది ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకి ఆధారం. అక్కడ స్థలాలు కొన్నా, ఇల్లు కొన్నా రానున్న రోజుల్లో కొన్నవారి జాతకాలు మారడం ఖాయం అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ అపార్ట్మెంట్లు ఇంతగా పెరగడానికి కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అది హైదరాబాద్ నగరానికి ముఖద్వారం, అది మధ్యతరగతికి ఆధారం. అక్కడ ఇళ్ల స్థలాలు కొన్నా, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొన్నా, ఇల్లు కొన్నా కొన్నవారి జాతకం మారడం ఖాయం అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, అక్కడ ఇప్పుడు అపార్ట్మెంట్లు, ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న కృష్ణ గారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంచెలంచెలుగా పెరుగుతుంది. హైదరాబాద్ ఈ రోజు ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. స్టేట్ గవర్నమెంట్కి 1,00,000 కోట్ల పైన డైరెక్ట్ ఇండైరెక్ట్ సోర్స్ ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇప్పుడు రేట్లు పెంచితే ఇంకో 10,000 కోట్లు 30,000 కోట్లు పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ పెట్టింది పేరేంటే అప్రిషియేషన్, పెట్టుబడి. అంటే మన మైండ్కి ఒకప్పుడు స్టాక్ మార్కెట్ వచ్చేది, ఒకప్పుడు గోల్డ్ వచ్చేది, ఇప్పుడు నిన్న మొన్న మ్యూచువల్ ఫండ్ వచ్చాయి. కానీ అన్నిటికంటే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్థిరాస్తి. ఇది ఖచ్చితం. ఎందుకంటే నేను 1977లో వైజాగ్లో 12 రూపాయలు గజం కొన్నాం. 300 గజాలు 36 ఇన్స్టాల్మెంట్, నెలకు 100 రూపాయలు కట్టాడు మా డాడీ. అప్పుడు ఆయన చెప్పాడు 10 ప్లాట్లు తీసుకున్నా అన్నాడు. మనకి ఆల్రెడీ లేదు, ఏం చేసుకోవాలి, ఒకటి తీసుకున్నాను. ఈరోజు గజం 1,00,000 రూపాయలు అయింది. ఎక్కడ 12 రూపాయలు, ఎక్కడ 1,00,000 రూపాయలు? అసలు ఊహల్లో ఉందా మీకు? అదేవిధంగా ఒకప్పుడు ఉప్పలు, నాగోలు, ఎల్బీ నగర్ అంటే ఒక పల్లెటూరు అనుకునేవారు. ఈరోజు ఎల్బీ నగర్ జ్యూరిస్డిక్షన్లో 600 గ్రామాలు ఉన్నాయి. అంటే విలేజెస్ అంటారా, లేకపోతే టౌన్స్ అంటారు, గ్రామాలు, కాలనీ లేకపోతే. సో 600 అంటే ఒక్కొక్క కాలనీకి వేలల్లో ఉంటారు. సో ఎల్బీ నగర్ చౌరస్తా చూసి వన్ ఆఫ్ ది బిగ్ రోడ్ ఇన్ ఎంటైర్ మన తెలంగాణలో చూసుకుంటే ఎల్బీ నగర్ చౌరస్తా అనేది చాలా పెద్ద చౌరస్తా. ఎందుకంటే కనెక్టివిటీ 4, అటు విజయవాడకు ఉంది, ఇటు ఉప్పల్కు ఉంది, అటు దిల్సుఖ్ నగర్, అన్ని రకాలుగా ఉంది. సో అక్కడ ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ బాగా పుంజుకున్నాయి. ఒకప్పుడు అక్కడ మనకు చిన్నప్పుడు చూసుకుంటే ఇండిపెండెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉండేది, సెకండ్ ఫ్లోర్ కూడా ఉండేది కాదు. తర్వాత సెకండ్ అన్నారు, డూప్లెక్స్ అన్నారు, ట్రిప్లెక్స్ అన్నారు. ఇప్పుడు అవన్నీ పోయి 100x అంటున్నారు. అంటే మనకి హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ, తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్ఎస్ఐ పెట్టలేదు. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే ఒక ఇచ్చిన జాగాలో ఎంత కట్టాలి రేషియో అనేది ఉంటుంది, ఫ్లోర్ రేషియో అని ఉంటుంది. సో అది మనకి అన్లిమిటెడ్ చేసాడు. వేరే అదర్ చెన్నై, బెంగళూరు అది లేదు, మనకు ఒక్కదానికి ఇచ్చాడు. దానివల్ల డబ్బుల ఆదాయం బాగా పెరిగింది. గవర్నమెంట్ డబ్బులు కావాలంటే అన్నిటికంటే ఒకప్పుడు అగ్రికల్చర్ రంగం, తర్వాత మెడికల్ రంగం, ఫార్మా రంగం, తర్వాత ఐటీ రంగం, తర్వాత సాఫ్ట్వేర్ రంగం, ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో వచ్చిన త్వరగా ఇంకెక్కడ రావట్లేదు. కాకపోతే అది నీతి జాతి ఫాలో అయ్యి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవుతున్నారు. లీగల్గా చేస్తే మోసపోతాడు. ఆ విధంగా చూసుకుంటే ఎల్బీ నగర్ అనే ఏరియా ముఖద్వారంగా ఇప్పుడు విజయవాడ హైవే కూడా ఎక్స్పాండ్ చేయడానికి అంటే తీవ్రమైన ప్లానింగ్ జరుగుతుంది. సంబంధిత అధికారులకు నిర్దేశించారు. అక్కడ చేసిన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అది దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి చాలా మంది ఆంధ్ర వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అవును అవును. దానికి తోడు తెలంగాణ నుంచి అంటే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల వాళ్ళు కూడా అక్కడ ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు తెల్లాపూర్ ఉన్నారనుకోండి, చాలా దూరం అయిపోద్ది. కుకట్పల్లి అనుకుంటే, కానీ అది ఆన్ ద వే. ఇప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్ కోసం ఆన్ ద వే పడుతుంది. సో ఆ ఆన్ ద వే వల్ల డెఫినెట్గా కొద్ది దగ్గర, మన ఊరికి, మన నేటివ్ ప్లేస్ దగ్గర ఉండాలని కోరుకుంటాం. అదే సిటీ, ఇది ఏంటంటే సిటీకి దగ్గర, వాళ్ళ ఊరికి దగ్గర, మధ్యలో ఉంది. కార్నర్ ఉన్న ఎల్బీ నగర్కి అటు ఇటు కూడా బాగా విస్తీర్ణం ఉంది. అంటే హై రైజ్ బిల్డింగ్స్ బాగా విపరీతంగా వస్తున్నాయి. రేట్లు కూడా అక్కడ 50 నుండి 1 కోటి రూపాయలు మినిమం. మెయిన్ ఏరియాస్ అయితే 1 కోటి రూపాయలు తక్కువ దొరకదు. ఇంకా కొద్దిగా లోన్కి వెళ్తే మెయిన్ రోడ్ నుండి ఒక 2, 3, 4 కిలోమీటర్స్ కాలనీస్కి వెళ్తే 50-60 లక్షలు 2 బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది అతి కష్టంగా. నేను 2 బెడ్రూమ్ అంటే కనీసం 1000 స్క్వేర్ ఫీట్ ఉండాలి. 1000 స్క్వేర్ ఫీట్ 5-6 వేలు తక్కువ స్క్వేర్ ఫీట్ ఎక్కడ లేదు సిటీలో. మీరు కోకాపేట, బంజారాహిల్స్ అని వెళ్తే 20,000, 18,000, 25,000 ఉన్నాయి. ఈవెన్ శ్రీశైలం రోడ్లో కూడా కొన్ని ఉన్నాయి. పెద్ద పెద్ద 20 కోట్లు 30 కోట్లు కూడా ఒక్కొక్క వెళ్ళ అమ్ముతున్నారు.
అది డిఫరెంట్ సెగ్మెంట్. సో ఎల్బీ నగర్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్రెడీ పొల్యూటెడ్, అది నన్ను అడిగితే థిక్లీ పాపులేటెడ్. కుకట్పల్లి ఎలా ఉందో, అటు ఈసీఐఎల్ ఎట్లా ఉందో, ఇటు దిల్సుఖ్ నగర్ ఎట్లా ఉందో, అటు ఎల్బీ నగర్ అన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయి. అంటే బిజీ లైఫ్ అయిపోయింది. బాంబేలో మీరు దాదర్ అనే ప్లేస్ ఉంది, అక్కడ వెళ్తే మీకు నడ్డానికి ఖాళీ ఉండదు. మీరు ట్రైన్ ఎప్పుడైనా లోకల్ ట్రైన్ ఎక్కక్కర్లేదు, మీరు ఎదురుగా నిల్చుంటే తోసేస్తారు మీరు జనాల్ని. దిగాలన్నా మీరు దిగాకరే ఎక్కాలన్నా, ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఉంటుంది. ఒక నిమిషం అవుతుంది, నిమిషంలో 100 మంది దిగుతారు, 100 మంది ఎక్కుతారు. మనం ఎల్బీ నగర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మెట్రో ఉంది, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటున్నారు. ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు తెలియదు. ఇబ్రహీంపట్నం వాట్ ఆర్ దట్ ఏరియాస్ ఏమున్నాయి. సో అది పెరిగినప్పుడు కనెక్టివిటీ పెరిగింది, పబ్లిక్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఇండస్ట్రీ పెరిగింది, బిజినెస్లు పెరిగాయి, అన్ని విధాలుగా డెవలప్ అయింది. సిటీ విత్ ఇన్ ద సిటీ. అందుకని మధ్యతరగతి వాళ్ళకి డెఫినెట్గా అది ఆధారం. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అవైలబిలిటీ ఇంకా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఎల్బీ నగర్ నుండి ఇంకొక 5-10 కిలోమీటర్లు వెళ్తే వచ్చి ఉంటుంది. అంతవరకు ఇప్పుడు ఎల్బీ నగర్ చిన్న ప్లేసే కానీ, బట్ దానికి 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ విస్తీర్ణ థిక్లీ పెరిగిపోయి బిల్డింగ్స్. అఫోర్డబిలిటీ పెరిగిపోతుంది. ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు 2,000-1,000 రూపాయలు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 5-6 వేలు అడుగు అయిపోయింది పర్ స్క్వేర్ ఫీట్. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసుకోవాలంటే వన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ అన్నీ ఉన్నాయి. ఎల్బీ నగర్ నుండి ఎక్కడికి బయటికి రావక్కర్లే. ఒకప్పుడు మన అబిడ్స్ కోటిలో మార్కెట్ చేసేవాళ్ళు. షాపింగ్ కావాలంటే ఏపీ మొత్తం అబిడ్స్ కోటి అని వెళ్ళి, ఇప్పుడు అబిడ్స్ కోటి 90% వెళ్ళట్లేదు. ఇక్కడే కొనుక్కుంటాడు, అక్కడే కొనుక్కుంటాడు, ఎవడో అక్కడ కథలు 2-3-4 కిలోమీటర్ అన్నీ వచ్చేస్తాయి. గోల్డ్ జ్యువెలర్స్ దగ్గర నుండి, బట్టల షాపుల దగ్గర నుండి, హోటల్ దగ్గర నుండి, కాలేజ్ దగ్గర అన్నీ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో సొంత ఇంటి కల నిరాశగా ఉండిపోకుండా ఉండాలంటే ఇక్కడ పెడితే 2 కోట్లు కూడా ఉంది, అక్కడ 50-60-70 లక్షలు పెట్టి కొనుక్కోవడం బెటర్. ఆ ఏరియా అంతా మొత్తం హైలీ డెవలప్డ్ అయిపోయింది. ఇంకా మరి మూసీ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం, అది చూడాలి అది ఎంతవరకు వచ్చింది అనేది. అదైతే ఇంకా డిఫరెంట్గా థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి ముఖద్వారమైనటువంటి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? బాగుందండి. జనాలు ప్రాపర్టీ వాల్యూ అడిగినప్పుడు మీ యాంకర్స్ లొకేషన్ బట్టి రేటు మారుతుందండి. అదే ఎల్బీ నగర్లో మెయిన్ రోడ్ సైడ్ ఉన్న బిట్టు ఒకలా ఉంటుంది, 2 లక్షల గజం ఉండొచ్చు. 1 కిలోమీటర్కి వెళ్తే 50 లక్ష రూపాయలు దొరకవచ్చు, ఇంకా 2 కిలోమీటర్కి వెళ్తే 50,000 దొరకవచ్చు. సో బట్ యావరేజ్గా ఏంటంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్నదని చెప్పొచ్చు. అన్లైక్ బంజారా హిల్స్, కోకాపేట్ కాకుండా అక్కడ 50, 60, 70 ఏరియా బట్టి 25,000 to 75,000 వేరీ అవుతుంది. సో కొనుక్కునే అవకాశం ఉంది ఇంకా మీకు. ఓకే. సో అక్కడ రాను రోజుల్లో కూడా పెరిగేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. ఓకే. ఎందుకంటే దూరం ఎప్పుడు కొనుక్కున్నా, తక్కువ రేట్లో ఎప్పుడు కొనుక్కున్నా మీకు అప్రిషియేషన్ రావడం ఖాయం. ఎక్కువ రేట్లో కొనుక్కోవద్దు. చాలామంది సిటీ అంటారు. ఇవాళ ఒకప్పుడు ఎల్బీ నగర్ సిటీయా, కుక్కడపల్లి సిటీయా, కుషాగూడ సిటీ కాదు కదా. అమ్మో కుక్కడపల్లి ఎంత దూరం, అక్కడ యూనివర్సిటీ పోయిన జంతువులు వస్తాయన్నారు. ఇప్పుడు ఇసుక వేస్తే రాదు. రేపొద్దున ఇవన్నీ కూడా మనం అనుకునే ఏరియాలన్నీ RRR వస్తే అవన్నీ కూడా సిటీలో కలిసిపోతాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.